హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరంలో 22వ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 2022వ సంవత్సరం జూలై 28వ తేదీ నుంచి 2022 ఆగస్టు 8వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. పోటీలు ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టీ20ల క్రికెట్ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, 2022 కామన్వెల్త్ గేమ్స్ ఏ నగరంలో నిర్వహించనున్నారు అనంటే, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరంలో 22వ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్వాలియర్ రాజమాత విజయరాజే సిధియా శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ముద్రించిన 100 రూపాయల నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 12వ తేదీన వర్చువల్ విధానంలో ఆవిష్కరించడం జరిగింది. నాణానికి ఒకవైపు రాజమాత బొమ్మ, మరోవైపు అశోకుడి స్తూపం ఉంటుంది. రాజమాత బొమ్మ ఉన్న వైపు సిధియా 100 జయంతి అని హిందీ, ఆంగ్ల భాషల్లో రాసి ఉంటుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, గ్వాలియర్ రాజమాత విజయరాజే సిధియా శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ 100 రూపాయల నాణాన్ని రూపొందించడం జరిగింది. ఈ 100 రూపాయల నాణాన్ని ఎవరు ఆవిష్కరించారు అనంటే, అక్టోబర్ 12వ తేదీన నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో దీన్ని ఆవిష్కరించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశం తరపున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ బాను అథయ మరణించడం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అక్టోబర్ 15న ముంబైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1929 ఏప్రిల్ 28న జన్మించిన బాను అథయ 1956లో హిందీ చిత్రం సిఐడిలో కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. సుమారు 100 సినిమాలకు పైన కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం తరపున తొలి ఆస్కార్ అవార్డును అందుకున్నటువంటి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ బాను అథయ మరణించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 ఏడాదిలో 10.3% క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. ఇందుకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ పేరుతో అక్టోబర్ 14వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. ఈ తాజా నివేదిక ప్రకారం 2021 మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ తలసరి ఆదాయం $1,877 నమోదు కానుంది. ఇక ఇదే కాలంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం $1,888 పెరగనుంది. ఒక దేశ స్థూలియోత్పత్తి విలువను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదాన్నే తలసరి ఆదాయంగా మన లెక్కలోకి తీసుకోవాలి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, తలసరి ఆదాయంలో భారత్ను మించిపోయినటువంటి దేశం ఏది అనంటే బంగ్లాదేశ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే 2020 ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం క్షీణించిందనంటే 10.3% అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, లేహ్ల మధ్య ప్రయాణ కాలాన్ని 3.5 గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గం నిర్మాణ పనులు అక్టోబర్ 15న ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. 14.2 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ల మధ్య అనుసంధానత సాధ్యమవుతుందని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జోజిలా టనెల్ నిర్మాణ పనులను అక్టోబర్ 15వ తేదీన ప్రారంభించడం జరిగింది. కీలక పాలసీ వడ్డీ రేట్లైన రేపో రేటు, రివర్స్ రేపో రేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు వరుసగా 3 రోజులు సమావేశమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్బీఐ రేపో రేటు 4%, రివర్స్ రేపో రేటు 3.35%గానే కొనసాగనున్నాయి.
దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడే వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించడం జరిగింది. ఇంతకు రేపో రేట్ లేదా రివర్స్ రేపో రేట్ అంటే ఏంటి అనంటే ఆర్బీఐ నుంచి మన బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని ఏమంటామనంటే రేపో రేట్ అంటాం. అదేవిధంగా ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచేటటువంటి నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రేపో రేట్ అని అంటాం. అంటే ఇక్కడ సింపుల్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ నుంచి మన లోకల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకులు రుణాలు తీసుకొని ఆ వడ్డీని వసూలు చేసేటటువంటి పద్ధతిని ఏమంటామనంటే రేపో రేట్ అంటాం. అదేవిధంగా ఆర్బీఐ వద్ద మన లోకల్ బ్యాంకులు నిధులను ఉంచి ఆ నిధుల నుంచి పొందేటటువంటి వడ్డీని ఏమంటాం రివర్స్ రేపో రేట్ అని మనం అంటూ ఉంటాం. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతిని సాధించింది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్ను అక్టోబర్ 9న అందుకుంది. ఏఈఓఐ కింద 2019 సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్ను భారత్ అందుకుంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లలో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశం అక్టోబర్ 16వ తేదీన ముగిసింది. ఈ సందర్భంగా కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిందని, అసమానతలు తీవ్రమయ్యాయని, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు తీవ్ర విఘాతం ఏర్పడిందని, ఈ సమస్యలను తీవ్రత ఇంకా కొనసాగుతుందని, సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకతాటిపైకి రావాలని, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశం ఎప్పుడు జరిగింది అనంటే 16వ తేదీన జరిగిందని, ఇందులో మెయిన్ ఎజెండా ఏంటి అనంటే కోవిడ్-19 వల్ల పెరిగినటువంటి పేదరికం, అసమానతల గురించి వీరు డిస్కషన్ చేయడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీన్నే FAOగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటై 75 ఏళ్లైన సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు. అంతేకాకుండా భారతదేశ వినతితో 2016 ఏడాదిని అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరంగా, 2023వ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ గా FAO ప్రకటించింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే అక్టోబర్ 16వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు అయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ 75 రూపాయల ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు. అంతేకాకుండా 2023వ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ గా ప్రకటించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ 100 మంది భారతీయ సంపన్నులతో రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా 2020 కుబేరుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. సుమారు $8,870 కోట్ల వరుసగా 13వసారి జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖేష్ తర్వాత గౌతమ్ అదానీ రెండో స్థానంలో, శివ నాడర్ మూడో స్థానంలో నిలిచారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ 100 మంది భారతీయ సంపన్నులతో రూపొందించినటువంటి కుబేరుల జాబితాలో వరుసగా 13వసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారని, రెండవ స్థానంలో గౌతమ్ అదానీ, మూడో స్థానంలో శివ నాడర్ ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రియల్ టైం ఆర్థిక లావాదేవీల నిర్వహణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రోజుకు 4.1 కోట్ల పైచిలుకు లావాదేవీలు నమోదు చేసింది. 2019 ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు. అంతర్జాతీయ బ్యాంకులు, వ్యాపార సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే FIF రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే రియల్ టైం ఆర్థిక లావాదేవీల నిర్వహణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2020వ సంవత్సరానికి 11 మందికి నోబెల్ బహుమతులను అందజేయడం జరిగింది. అందులో సాహిత్య రంగం నుంచి లూయిస్ గ్లక్కి నోబెల్ పురస్కారాన్ని అందించారు. అంతేకాకుండా రసాయన రంగంలో 2 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని అందించారు. వారెవరనంటే
ఎమానియల్లా చార్పెంటేయర్, జెన్నిఫర్ ఎడౌడ్నా. వీరేం చేశారనంటే ప్రాణాంతక క్యాన్సర్ అయినటువంటి వాటి నుంచి రక్షణ కల్పించే దిశగా వీళ్ళు జీన్ ఎడిటింగ్ అనేటటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నందుకు గాను వీరికి నోబెల్ బహుమతిని అందజేయడం జరిగింది. తర్వాత భౌతిక రంగంలో 3 శాస్త్రవేత్తలకి నోబెల్ పురస్కారాన్ని అందించారు. వారెవరనంటే రోజర్ పెన్రోజ్, రేన్హార్డ్ గెజెల్, ఆండ్రియా గేజ్లు. వీరేం చేశారనంటే కృష్ణబిలాల యొక్క పరిమాణాన్ని, తర్వాత కృష్ణబిలాల యొక్క రహస్యాలను వీరు ఛేదించడంలో ఎంతో కృషి చేసినందుకు గాను ఈ 3 శాస్త్రవేత్తలకు భౌతిక రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందించారు. తర్వాత ఆర్థిక రంగంలో 2 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని అందించారు. వారెవరనంటే రాబర్ట్ బి విల్సన్, పాల్ ఆర్ విల్గ్రోమ్. వీరు ఆక్షన్ థియరీ, దీన్నే మనం ఏమంటామనంటే వేలం అని అంటాం. అంటే ఈ వేలంలో కూడా డిఫరెంట్ పద్ధతులను ప్రవేశపెట్టడంలో వీళ్ళు ఎంతో ఉపయోగపడుతున్నందుకు గాను వీరికి ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందించారు. నోబెల్ శాంతి బహుమతి. ఈ నోబెల్ శాంతి బహుమతిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకు అందజేయడం జరిగింది. వీరేం చేశారనంటే నిరుపేదలకు, అన్నార్థులకు, శరణార్థులకు నిరంతరము ఫుడ్ ని సప్లై చేయడంలో వీరు చేసినటువంటి కృషికి గాను వీరికి నోబెల్ శాంతి బహుమతిని అందించారు. అంటే వీళ్ళు అత్యంత క్రిటికల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కావచ్చు, అత్యంత క్రిటికల్ గా ఉన్నటువంటి ప్రదేశాలకు కావచ్చు, కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రవాణా సౌకర్యం అనేటటువంటిది లేకున్నప్పటికీ వీరు ఫుడ్ ని సరఫరా చేయడంలో ఎప్పుడూ కూడా ఆపలేదు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఈ నిరంతర సేవకు గాను నోబెల్ శాంతి బహుమతిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకు అందించడం జరిగింది. తర్వాత వైద్య రంగంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. వారెవరనంటే హార్వీ జే ఆల్టర్, చార్లెస్ ఎమ్రైస్, మైకేల్ హాంటాలకు 3కి కూడా నోబెల్ బహుమతిని అందించారు. వీరేం చేశారనంటే హెపటైటిస్ సిని గుర్తించినందుకు గాను వీరికి నోబెల్ బహుమతిని అందించారు. వీరు గుర్తించడం ద్వారా ఏమైపోయిందనంటే ఈ హెపటైటిస్ సికి యాంటీవైరల్ ఔషధాలు అనేటటువంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. దీని ద్వారా చరిత్రలో తొలిసారిగా హెపటైటిస్ సి వైరస్ ను ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడడంతో ఈ 3 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులను అందజేయడం జరిగింది. కాబట్టి 2020వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులను 11 మందికి అందజేశారు. ఈ 11 మందితో పాటుగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటటువంటి సంస్థకు నోబెల్ బహుమతిని అందజేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దివేష్ కుమార్ ఖారా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్ గా ఉన్న రాజనీష్ కుమార్ 3 ఏళ్ల పదవీ కాలం అక్టోబర్ 6న ముగిసిపోనుంది. దీంతో రాజనీష్ స్థానంలో ఖారాను 3 ఏళ్ల కాలానికి లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నియమిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎస్బీఐ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అని అంటే ఎస్బీఐ యొక్క సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి దివేష్ కుమార్ ఖారా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణకు అరుదైన గుర్తింపు లభించింది. పదార్థ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రపంచంలోనే మేటి 100 మంది శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఆయన నిలిచారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో చెల్లపల్లి సూర్యనారాయణ 55వ స్థానం దక్కింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన సూర్యనారాయణ అక్కడే కొంతకాలం ప్రొఫెసర్ గా సేవలందించారు. 1988 తర్వాత నుంచి అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో విధులు నిర్వహిస్తున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్ర రంగంలో చేసిన సేవలకు దేశ విదేశాల నుంచి అనేక పురస్కారాలను కూడా ఈయన అందుకోవడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రొఫెసర్ చెల్లపల్లి సూర్యనారాయణకు అరుదైన గుర్తింపు లభించింది. అది ఏంటనంటే అత్యంత ప్రభావవంతులైన 100 మంది శాస్త్రవేత్తల్లో ఈయనను ఎంపిక చేయడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2020 సంవత్సరానికి గాను రూపొందించిన ప్రపంచ ఆకలి సూచి 107 దేశాలకు గాను భారతదేశం 94వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 17న విడుదలైన ఈ సూచి పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాల వంటి అంశాలను
పరిగణలోకి తీసుకొని దీనిని రూపొందించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ ఆకలి సూచి, దీన్నే మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గా పిలుస్తూ ఉంటాం. ఇందులో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనంటే 94వ స్థానంలో ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంక్, విధ్వంసక క్షిపణి, నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్ లో అక్టోబర్ 22న ఈ తుది దశ ప్రయోగాలు నిర్వహించారు. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం, పగలు రాత్రి కూడా క్షిపణి ఖచ్చిత లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రపంచ కార్మిక సంస్థ, దీన్నే మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గా పిలుస్తూ ఉంటాం. ఈ ప్రపంచ కార్మిక సంస్థ పాలక మండలి అధ్యక్షుడిగా కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అపూర్వ చంద్ర ఎన్నికయ్యారు. 2021 జూన్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత్ కు ఐఎల్ఓ అధ్యక్ష పదవి దక్కడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2020 నవంబర్లో జెనీవాలో జరిగే పాలక మండల సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహిస్తారు. ప్రపంచ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, ఎజెండా, బడ్జెట్, డైరెక్టర్ జనరల్ ఎంపికలో పాలక మండలి కీలక పాత్ర పోషిస్తుంది. 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అపూర్వ చంద్ర ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు కేంద్ర పెట్రోలియం శాఖలో పనిచేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రపంచ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి భారతీయుడి పేరేంటి అనంటే అపూర్వ చంద్ర అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 4 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఓసిరిస్ రెక్స్ విజయవంతంగా జన్యు గ్రహశకలంపై వాలింది. అక్టోబర్ 21న ఉదయం 6:12 అమెరికాలోని కోలరోడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఓసిరిస్ రెక్స్ ను గ్రహశకలంపై దింపారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో జన్యు గ్రహశకలం ఉంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాసా రోబోటిక్ అంతరిక్ష నౌక ఓసిరిస్ రెక్స్ ను ఏ గ్రహశకలం పైన దిగింది అని అంటే జన్యు గ్రహశకలం పైన దిగింది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ జన్యు గ్రహశకలం భూమి నుండి 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్వర్క్ గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే శాఖ మరో కొత్త సేవలకు శ్రీకారం చుట్టనుంది. దేశంలో రైల్వే ప్రయాణికులకు బ్యాగ్స్ ఆన్ వీల్స్ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. తొలుత గాజియాబాద్, ఢిల్లీ, గుర్గావ్ తదితర స్టేషన్లలో బ్యాగ్స్ ఆన్ వీల్ సేవలను ప్రారంభించేందుకు ఉత్తర రైల్వే రంగం సిద్ధం చేసింది. ఈ బ్యాగ్స్ ఆన్ వీల్ ద్వారా మనం ఏం చేయొచ్చనంటే యాప్ ఆధారిత పథకమైన బ్యాగ్స్ ఆన్ వీల్ సదుపాయంతో ప్రయాణికులకు ఇకపై తమ లగేజీని మోసే భారం తప్పుతుంది. ఈ పథకం కింద రైల్వే శాఖ డోర్ టు డోర్ సేవలను ప్రారంభించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీన్నే మనం షార్ అంటాం. ఈ షార్ నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి 2020 నవంబర్ 7న సాయంత్రం 3:02 PSLV C-49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత పరిశోధన సంస్థ ఇస్రో అక్టోబర్ 28న ప్రకటించడం జరిగింది. ఈ ప్రయోగం ద్వారా భారత్ కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ EOS-01 ను రూపొందించారు. తొలుత ఈ ప్రయోగాన్ని 2020 మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా నవంబర్ 7వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే PSLV C-49 అనేటటువంటి శాటిలైట్ ను నవంబర్ 7వ తేదీన ప్రయోగించనున్నారు. ఇది దేనికి సంబంధించిందనంటే వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు దీన్ని రూపొందించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభలో స్కోచ్ అవార్డులో సగానికి పైగా కైవసం చేసుకుని వరుసగా రెండోసారి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. దిశ, పోలీస్ సేవ యాప్లకు బంగారు పతకాలు రాగా మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో భాగంగా
అక్టోబర్ 28వ తేదీన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఏపీ తర్వాతి స్థానంలో కేరళ 9వ స్థానం, మహారాష్ట్ర 4వ స్థానం, పశ్చిమ బెంగాల్ 4వ స్థానం, హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానం, మధ్యప్రదేశ్ 2వ స్థానం, తమిళనాడు 2వ స్థానం, ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డు దక్కించుకోవడం జరిగాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే స్కాచ్ అవార్డులలో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది. వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో గౌరవించడంలో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది. బ్రిటన్ కు చెందిన వార్కీ ఫౌండేషన్ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో 1000 మందిని ప్రశ్నించారు. టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారతదేశాలు తొలి 6 స్థానాల్లో ఉన్నాయి. ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యతని వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి సన్నీ వార్కీ చెప్పడం జరిగింది. భారత్లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయం విద్యపై 14% ఖర్చు పెడుతుందని, 2వ స్థానంలో నిలిచిన ఘనాలో మాత్రం విద్యపై 22.1% ఖర్చు చేస్తున్నారని చెప్పి కూడా పేర్కోవడం జరిగింది. భారత్ అమెరికా 2+2 చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల విస్తీర్ణంలో కీలకమైన 4 ఒప్పందాలలో చివరిదైనటువంటి బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, దీన్నే BCA బెకా ఒప్పందంగా పిలుస్తూ ఉంటాం. ఈ ఒప్పందం కుదిరింది. అత్యాధునిక మిలిటరీ సాంకేతికత, అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం, ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్కు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. 4 కీలక ఒప్పందాలలో మొదటిదైన జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ 2002లో కుదిరింది. ఇది భారత్తో అమెరికా పంచుకున్న రహస్య సమాచారాన్ని సంరక్షించడం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించిన ఒప్పందం. తర్వాత 2016లో రెండో ఒప్పందం లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదిరింది. రవాణా, మరమ్మతులకు ఇతర దేశాల సైన్యం పరస్పరం సైనిక కేంద్రాలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది. తర్వాత మూడో ఒప్పందం 2018 సంవత్సరంలో ఇరు దేశాలు కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి. భారత్ కు అత్యున్నత మిలిటరీ సాంకేతికతను అమ్మేందుకు 2 దేశాల సైన్యాల మధ్య సహకారానికి ఈ ఒప్పందం వీలు కానుంది. చివరగా 2 దేశాల రక్షణ విదేశాంగ మంత్రుల సమక్షంలో అక్టోబర్ 27వ తేదీన బెకా ఒప్పందం కుదరడం జరిగింది. దాన్నే మనం 2+2 ఒప్పందంగా కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇందులో ఏం చేశారనంటే బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటే అత్యాధునిక మిలిటరీ సాంకేతికత, అత్యంత రహస్యమైనటువంటి భౌగోళిక ఉపగ్రహ సమాచారాన్ని భారతదేశానికి అమెరికా అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బెకా రక్షణ ఒప్పందం గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.